నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి మరో కొత్త పేరు బయటకు రావడం నర్రెడ్డి సునీల్ రెడ్డి. ప్రస్తుతం ఎవరి నర్రెడ్డి సునీల్ రెడ్డి అనేది చర్చనీయాంశంగా మారింది. మరి గతంలో తండ్రి అధికారాన్ని పెట్టుకుని అక్రమాస్తులు సంపాదించిన దాంట్లో కూడా ఈ నర్రెడ్డి సునీల్ రెడ్డి పాత్ర ఉందని, జగన్ ఆర్థిక వ్యవహారాలన్నీ చూసేది ఇతనే అని చెప్పి పలు కథనాలు అయితే వస్తున్నాయి. దీనిపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్తే. నిన్న సిట్ అధికారులు నర్రెడ్డి సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి పలు కంపెనీల్లో సోదాలు చేశారు. ఈ నర్రెడ్డి సునీల్ రెడ్డి పేరు బయటకు రావడం, ఆయన ఎవరా అనే చర్చ ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది సార్. మరి గతంలో తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో కూడా ఈ నర్రెడ్డి సునీల్ రెడ్డి అరెస్ట్ అయి ఉన్నారని, పలు రోజులు జైల్లో ఉన్నారని కూడా కథనాలు వినిపిస్తున్నాయి. ఏంటి ఈ నర్రెడ్డి సునీల్ రెడ్డి పాత్ర ఏంటంటారు? ఈ లిక్కర్ స్కామ్ లో కూడా ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా నర్రెడ్డి సునీల్ రెడ్డి చూసారా? మరి అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి మనీ రూటింగ్ లో వాళ్ళ పాత్ర ఉందంటున్నారు. వాళ్ళ పాత్ర కన్నా ఈయన పాత్ర ఇంకా ఎక్కువ అంటారా? ఏం చెప్తారు సార్? మనం కొన్ని అంటే ఇన్స్పిరేషనల్ లీడర్షిప్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక పదం వాడతాం, రైట్ పర్సన్, రైట్ ప్లేస్, రైట్ పొజిషన్ అని. అది ఏ పనికి ఎవరిని ఎంపిక చేసుకొని ఏ పనులు చేయించుకుంటున్నారు అనేది డిఫరెంట్ మ్యాటర్. ఒక పోలీసు బృందం ఉందనుకో, దాంట్లో ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ ఐడెంటిఫై చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది జనాల్లో కలిసిపోయి సమాచారం రాబట్టే వాళ్ళు ఉంటారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు. కొంతమంది దొంగతనాలు లాంటివి జరిగినప్పుడు ఆ దొంగతనం, ఆ జరిగిన మోడస్ ఆఫ్ ఆపరెండిని పసిగట్టి ఏ ముఠా చేసి ఉండొచ్చు అనేది ఒక నిర్ధారణకు వచ్చేవాళ్ళు ఉంటారు. ఆ ముఠా ఎక్కడెక్కడ ఉంటారు అనేది వాళ్ళని వెంటాడి పట్టుకునే ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇట్లా ఆ విధమైన నైపుణ్యం ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ ప్లేసెస్లో వాళ్ళని కనుక ప్లేస్ చేస్తే, వాళ్ళకి సరైన పొజిషన్ ఇస్తే, ఫ్రీడమ్ ఇస్తే, వాళ్ళ పనితీరాళ్ళు రుజువు చేసుకోగలుగుతారు. సమర్థవంతమైన పోలీసింగ్ వల్ల ఏమవుద్ది, సమాజంలో శాంతి భద్రతలు కాపాడబడతాయి, నేరాలు అదుపు చేయబడతాయి, సమాజంలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ప్రాపర్గా మెయింటైన్ అవుద్ది. ఇది సమాజాన్ని కాపాడాలనుకునేవాళ్ళు. కొంతమంది ఉంటారు, ఎక్కడ అవకాశం దొరుకుద్దా, ఏ ఇంటికి కన్నా వేద్దామా, ఎవరిని మోసం చేసి మాయమాటలు చెప్పి డబ్బులు కొట్టేద్దామా, ఎవడు జేబులు కొట్టేద్దామా, ఏ భూమి ఆక్రమించుకుందామా అనుకునే నేర స్వభావం కలిగిన ముఠాలు కొన్ని ఉంటాయి. వీళ్ళు కూడా ఈ కొన్ని స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాడని డిఫరెంట్ పొజిషన్స్లో ప్లేస్ చేసుకుంటారు. ఒక ఇంటికి దోపిడీకి వెళ్ళారనుకో, ఒకడు ఆ ఇంట్లో ఉన్న కుక్కని మచ్చిక చేసుకొని దానికి బిస్కెట్లు వేసి దాన్ని బొబ్బో పెట్టి ఒకడు ఉంటాడు. ఒకడు ఆ ఇంటి లోపలికి వెళ్ళినాక తాళాలు తీయగలిగే ఎక్స్పర్ట్ ఒకడు ఉంటాడు. ఒకడు అక్కడ దొరికిన మూట కట్టుకొని మోసుకెళ్ళగలిగేవాడు ఒకడు ఉంటాడు. అట్లాగే ఎవరి నైపుణ్యాన్ని బట్టి, ఎవరు చేసే పనులను బట్టి వాళ్ళ ఆళ్ళనాళ్ళు పెంచుకుంటా పోషించుకుంటూ ఉంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇందాక మీరు ప్రస్తావించినట్టుగానే వాళ్ళ నాయన హయాంలో అక్రమాస్తులు పోగు చేసుకున్న నాటి నుంచి ఆనాడు విజయసాయిరెడ్డిది ఒక పాత్ర, సునీల్ రెడ్డిది ఇంకొక పాత్ర. సునీల్ రెడ్డి ఏం చేశాడు, వీళ్ళు ఈ కుంభకోణాలు చేస్తే ఆ కుంభకోణాల్లో ఇన్వాల్వ్ అయిన ఒకటి ఇచ్చేవాడు, ఒకటి పుచ్చుకునేవాడు ఉండాలి కదా. ఇచ్చేవాడి దగ్గర నుంచి పుచ్చుకొని తెచ్చి వీళ్ళకి చేర్చేవాడు. సో ఇప్పుడు మనకి నానక్రామ్గూడలో ఉంది గోల్ఫ్ కోర్స్ అంటారు, ఎంఆర్ ప్రాపర్టీస్ వాళ్ళు డెవలప్ చేసింది. దాంట్లో వీళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు ఆ ఎంఆర్ ప్రాపర్టీస్కి ఒక చాలా పెద్ద లబ్ధి చేకూర్చాడు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 550 ఎకరాలు సేకరించి అక్కడ గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు చేయడం కోసం దుబాయ్కి సంబంధించిన ఎంఆర్ అనే సంస్థతో ఒప్పందం చేసుకొని డెవలపర్గా వాళ్ళకి 74%, 26% రాష్ట్ర ప్రభుత్వ వాటా అని చెప్పని ఏపీఐసి ద్వారా ఒక ఒప్పందం ఖరారు చేసుకొని వాళ్ళ చేత డెవలప్ చేయించారు. చేయించినాక ఈ రాజశేఖర రెడ్డి గారు వచ్చాడు. ఈయనకేంటి, అరే రాష్ట్ర ప్రభుత్వానికి 26% ఉంటే మనకేం వచ్చుద్ది? ఇంద్రుడు చంద్రుడు సినిమా చూసారా మీరు, కమల్ హాసన్ది? దాంట్లో వాళ్ళ ఇంజనీర్ చెప్తుంటాడు, సార్ ఈ స్కీమ్ ఇది, మురుగునీటి శుద్ధికి స్కీమ్ ఇది, ఈ స్కీము ఇక్కడి నుంచి మురుగు వచ్చుద్ది, ఇక్కడ శుద్ధి అవుద్ది, ఇట్లా వెళ్తుంటే ఈ ఎటు వెళ్తే నాకెందుకే, మనకు డబ్బులు ఎటు నుంచి వస్తాయి చెప్పు అంటాడు మేయరు. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఉంటే నాకెందుకు, ఎంఆర్కి ఎంత ఉంటే నాకెందుకు, మనకు డబ్బులు వచ్చే మార్గం ఏంటి అంటే అప్పుడు అంబటి రాంబాబు ఏపీఎస్సీ చైర్మను,
మరి అంబటి రాంబాబు ఇచ్చాడో సలహా, ఇంకెవరు ఇచ్చారో తెలియదు. సారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఉంటే మనకెందుకు సార్, ఇంకొంచెం వాటా ఎంఆర్ఆర్లకు గెలిపేసేయండి, వాళ్ళు మన అబ్బాయి సంస్థలో పెట్టుబడులు పెడతారు అని చెప్పిన సలహా ఇగానే 26%గా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ వాటాని 6%కి తగ్గించుకొని, ఆ తగ్గించుకున్నందుకు గాను కోనేరు ప్రసాద్ గారు ఆ రోజు ఎంఆర్ సంధానకర్త, ఆయన దగ్గర నుంచి బాగా భారీ మూటలు తీసుకొని ఆ మూటలు తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పిన దాంట్లో ఈ సునీల్ రెడ్డి కీలకం. కాబట్టి ఆ రోజుల్లో జేడీ లక్ష్మణ్ గారి ద్వారా జరిగిన విచారణలో ఈ సునీల్ రెడ్డి ప్రమేయాన్ని నిర్ధారించుకొని సునీల్ రెడ్డిని, జగన్ రెడ్డిని అందరినీ జైలు పాలు చేశారు. అలా జైలు పాలు చేసినందుకు అప్పట్లో ఈయన ఎంపీ గుర్రం గుడ్డిదైనా దానాకేం కొదవలేదు అని చెప్పని, చేసింది అక్రమాలైనా సరే ఆ ఎంపీ అనే మాటన ప్రివిలేజ్డ్ ప్రిజనర్, అంటే ప్రిజనర్లో కూడా మళ్ళీ ప్రివిలేజ్డ్ ప్రిజనర్లు అనమాట. మామూలుగా అదే ఒక పిక్ పాకెటరో ఒక చైన్ స్నాచరో ఎవడన్నా ఉన్నాడనుకో, వాడి మీద అసలు పోలీసులు ఎక్కడలేని వీరత్వం చూపిస్తారు, దొరికితే జనాలు కూడా కొడతారాలని. కానీ ఇట్లా ఈ పదవులు, అధికారం, హోదాలను అడ్డం పెట్టుకొని 1000 కోట్లు దోచేసిన వాళ్ళకి మాత్రం ప్రివిలేజ్డ్ ప్రిజనర్స్, వాళ్ళకి స్పెషల్ సెల్లులు, వాళ్ళకి ఆ సెల్లులో ఒక అటెండెంటు, అంటే వీళ్ళకి వండి పెడటానికి, వీళ్ళ గొడ్లు ఉతకటానికి, వీళ్ళ గిన్నెలు గడగటానికి అట్లా పనిచేసిన వ్యక్తి సునీల్ రెడ్డి. 16 నెలల పాటు జగన్ రెడ్డి జైల్మేట్. ఈ మధ్య ఇట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో వాడారు, లోకేష్ చాలా సందర్భాల్లో వాడటం జరిగింది. మిస్టర్ జగన్ రెడ్డి, నా క్లాస్మేట్స్ ఉంటారు కానీ నీకు జైల్మేట్స్ ఉంటారు అని చెప్పని. అదేవిధంగా 16 నెలలు చెంచులగూడ జైల్లో జగన్మోహన్ రెడ్డి జైల్మేటు ఈ నరెడ్డి సునీల్ రెడ్డి. దాంతో ఇందాక నేను చెప్పాను కదా, రైట్ పర్సన్, రైట్ ప్లేస్ అండ్ రైట్ పొజిషన్. జగన్మోహన్ రెడ్డికి ఇతని లాయల్టీ పట్ల నమ్మకం కుదిరిపోయింది. మనకు కావాల్సింది ఇట్లాంటి బానిసత్వం చేసేవాడే, మన అడుగులకు మడుగులు వచ్చేవాడు కావాలి, మన రహస్యాలు కాపాడేవాడు కావాలి అని చెప్పని 2019లో తాను అధికారంలోకి రాగానే, ఒకసారి ఆ జైలు నుంచి బయటికి రాగానే తనకి వాళ్ళ వ్యాపార కార్యకలాపాల్లో కీలక స్థానాలు ఇవ్వటం మొదలుపెట్టారు. తర్వాత తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మద్యం అక్రమ సంపాదనని రూటైన్ చేయడానికి ఏం రూటైన్ చేస్తారు? నల్ల డబ్బు. ఆ నల్ల డబ్బుని షెల్ కంపెనీల ద్వారా మొట్టమొదటి విదేశాలకు తరలిస్తారు. విదేశాల నుంచి వైట్ మనీ రూపంలో వీళ్ళ కంపెనీలోకి తీసుకొస్తారు. తద్వారా అది క్లీన్ మనీగా, ఆ మనీకి కూడా లాండరింగ్ అంటే ఏంటి? ఇప్పుడు లాండ్రీకి బట్టలు ఇచ్చామంటాం అంటే ఏంటి? మార్చిపోయిన నీ బట్టల లాండ్రీకి ఇస్తే అలా మురికి వదిలిచ్చి మళ్ళీ నీకు శుభ్రమైన బట్టలు అప్పచెప్తారు. అలాగే నల్ల డబ్బుని లాండర్ చేస్తే తెల్ల డబ్బు అవుద్ది. మనీ లాండరింగ్ అనేది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు చేస్తుంది. యావజ్జీవ శిక్ష వరకు పడటానికి ఆస్కారం ఉన్న కేసు అది, నాన్ బెయిలబుల్ కేసు. దశాబ్దాల తరబడి జైళ్ళల్లో మగ్గించదగ్గ కేసు. ఆర్థిక నేరాలకి పాల్పడే వాళ్ళు ఉగ్రవాదుల కంటే పెద్ద నేరస్తులు అని గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం ద్వారా ఇటువంటి వ్యక్తుల గురించే చెప్పడం జరిగింది. అటువంటి నర్రెడ్డి సునీల్ రెడ్డి ఇవాళ ఈ మద్యం అక్రమాల్లో కూడా అతని ప్రమేయం ఉంది. అతని ద్వారా 10 డిఫరెంట్ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి. ఆ కంపెనీలో ఒక కంపెనీలో సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవరెడ్డి కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నాడు. ఇవాళ ఈ మద్యం అక్రమ సంపాదనని ఈ సునీల్ రెడ్డి ద్వారా విదేశాలకు తరలించి ఈ మనీ రూటైన్ చేయడంలో ఇతను ఉపయోగపడ్డాడు అని చెప్పని నిన్న సిట్టు అధికారులు హైదరాబాద్లో ఉన్న అతని 8 కంపెనీల కార్యాలయాల మీద, విశాఖపట్నంలో ఉన్న 2 కంపెనీల కార్యాలయాల మీద దాడులు చేశారు, రికార్డులు సీజ్ చేశారు. దీంతో సునీల్ రెడ్డి ప్రమేయం ఉండటం అంటే ఆనాటి నుంచి సునీల్ రెడ్డి ప్రమేయం గురించి అవగాహన ఉన్న మాలాంటి వాళ్ళకి అది ఆశ్చర్యం అనిపిలా. ఎందుకంటే నేను మధ్య మధ్యలో కూడా చాలాసార్లు అనుకునేవాడిని, ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అనుయాయుడిగా జైలుమేట్గా సునీల్ రెడ్డి అని ఒక అతను ఉండేవాడు, ఈ మధ్య ఎక్కడ కనపట్టలేదు అని చెప్పని. అంటే ఏమైంది, కొత్త యాక్టర్లను వచ్చి ఇప్పుడు ముందు ఫ్రంట్ ఫేజ్లో పెట్టి ఈ పాత వాళ్ళందరినీ ప్రమోషన్లు ఇచ్చి బ్యాక్ ఎండ్ యాక్టివిటీకి వాళ్ళని నియమించుకున్నారు. అలా ఈ బ్యాక్ ఎండ్ యాక్టివిటీ నిర్వహిస్తున్న అంశాన్ని కూడా స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి
ఎప్పుడైతే చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించిన కార్యాలయాల మీద దాడులు చేశారో దాంతో అక్కడి నుంచి విజయానందరెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి ఇట్లా ఒక్కొక్కరి ప్రమేయం నిర్ధారణ అవుతా ఇది వాళ్ళ నర్రెడ్డి సునీల్ రెడ్డి వరకు వాళ్ళ పాత్రను వెలుగులోకి తీసుకురావడం జరిగింది. నాకు తెలిసి ఇవాళ ఈ సునీల్ రెడ్డి ప్రమేయం వల్ల ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రమేయాన్ని నిర్ధారించే మనం పదే పలు సందర్భాల్లో కొన్ని మొహమాట మాటలు మాట్లాడుతూ ఉన్నాం. బిగ్ బాస్ ప్రమేయం నిర్ధారణ అవుద్దా, అంతిమ లబ్ధిదారుడు ప్రమేయం నిర్ధారణ అవుద్దా అని చెప్పని. నా ఉద్దేశంలో అయితే ఈ అంతిమ లబ్ధిదారుడు ఈ పదాలు కూడా చాలా పాలిష్డ్గా వాడుతూ ఉన్నాం. అంతిమ దోపిడీదారుడు ప్రమేయాన్ని నిర్ధారించడానికి జరిగిన 3,500 కోట్ల రూపాయల దోపిడీలో 3,500 కోట్ల రూపాయల దోపిడీలో అసలు సిసలు సింహభాగాన్ని దక్కించుకున్న ఈ మొత్తం పాలసీకి బ్యాక్ ఎండ్గా ఉండి తన అధికారాన్ని అడ్డుపెట్టి ఈ పాలసీని రూపకల్పన చేసి తద్వారా ఈ మెకానిజం మొత్తాన్ని సెట్ చేసుకొని వీళ్ళ ద్వారా వేల కోట్ల రూపాయల లూటీకి పాల్పడ్డా అసలు సిసలు దోపిడీదారుడు. ఉప ముఖ్యమంత్రి నాకన్నా పై వాళ్ళు ఇచ్చిన ఆదేశాలతో చేశాను అని చెప్తున్నప్పుడు ఉప ముఖ్యమంత్రి కన్నా పైనుండేది నన్ అదర్ దాన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే వైఎస్ అనిల్ రెడ్డి ప్రమేయం నిర్ధారణ అవుతుంది. ఇవాళ ఈ నర్రెడ్డి సునీల్ రెడ్డి ప్రమేయం నిర్ధారణ అవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న మిథున్ రెడ్డిలు, నారాయణ స్వాముల ప్రమేయాలు నిర్ధారణ అవుతూ ఉన్నాయి. ఎవరెవరికి ఏ వాటాలు ఎంత మొత్తంలో ఏ సందర్భంలో ఎవరి నుంచి ఏ రూపంలో దక్కాయి అనేది నిర్ధారణ అవుతూ ఉంది. కాబట్టి స్పష్టమైన సాక్ష్యాధారాలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా సేకరించబడుతున్న ఈ మనీ లాండరింగ్కి సంబంధించిన సాక్ష్యాధారాలతో కూడా ఈ సునీల్ రెడ్డి అరెస్టు ద్వారా జగన్మోహన్ రెడ్డి అరెస్టుకి రంగం సిద్ధం అయినట్టుగానే భావించాలి మనం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.